క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలు మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. దేవుని వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించున్నట్లు ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనపై ఆసీనుడవైయున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని పలికిన దేవానికి స్తోత్రం. కెరూబుల మధ్య, శరాబుల మధ్య, 4 జీవుల మధ్యలో, 24 పెద్దల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక స్తుతించబడుతున్న దేవుడవు, ఆరాధించబడుతున్న దేవుడవు. ఈ దినమందు మీరు కూడా మా మధ్య ఉన్నందుకై స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో వారితో ఉంటాను చెప్పిన దేవా, నీకు స్తోత్రం. మాతో ఉండి మీరు పలికించుచున్న ఈ మాటలను బట్టి స్తోత్రాలు. మా ప్రార్థన మీరు వింటున్నందుకై స్తోత్రం, స్తుతులు చెల్లించుచు ఉన్నాం. దేవా, ఈ సమయమందు చదవబడిన లేఖన భాగమును దీవించండి, ఆశీర్వదించండి. వినుచున్న వారికి మేలు క్షేమం దయచేయండి. బోధ చేస్తున్న నాకును నీ కృప దయచేయండి, జ్ఞానము దయచేయండి, వివేకము దయచేయండి. నా నోటిని కేవలం బూరగా మాత్రం మీరు వాడుకొని మీరే ప్రతి మాట పలికి మేలు క్షేమం అనుగ్రహించుమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చివరి 3 వచనాలు మనము చదివినాం. ఈ 3 వచనాలలోని సారాంశాన్ని మనము ఈ 2-3 రోజుల్లో క్లుప్తంగా ధ్యానం చేసి ముగిస్తాం. ఈ దినమందు 20వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేద్దాలనుచున్నాను. ఈ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని వ్రాయబడింది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అని ఉంది. మూలరాయి అనగానే మనకు అర్థమైన విషయం, ఇంటికి పునాది తీసిన తర్వాత ఒక మూలన ఒక రాయి వేస్తాం, అది మూలరాయి అని అంటాం. ఇంటికి మూలరాయి ప్రాముఖ్యమైంది. మూలరాయి లేకుండా మరి కట్కం అనేటువంటిది అది ముందుకు సాగదు.
మూలరాయి వేసిన తర్వాతనే దాని వెంట మిగతా రాళ్లను పేర్చుకుంటూ వస్తారు. మూలరాయి కరెక్ట్గా ఉన్నప్పుడు వరుస గుడక కరెక్ట్గానే ఉంటుంది. అక్కడ మూలరాయి, ఇక్కడ ఈ చివరిలో మూలరాయి, దీనికి దారం వేసి దాని వెంట రాళ్ళు పేర్చుకుంటూ వస్తాం. ఎప్పుడైతే మూలరాయి అదుపు తప్పితే అప్పుడు కటకమంతా కూడా ఏమవుతుంది? అదుపు తప్పుతూ ఉంది. అందును బట్టి దీనికి మూలరాయి ఎవరంటే, మన జీవితానికి, మన బతుకునకు మూలరాయి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే అని వాక్యం చెబుతూ ఉంది. అందును బట్టి అపోస్తులైతేనేమి, ప్రవక్తలైతేనేమి, వారు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు అని రాయబడింది. వారు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. వారు పునాది వేశారు, మనం కట్టబడుతూ ఉన్నాం. మనం కూడా కట్టడంలోకరం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన మనమందరమును దేవుని ఇండ్లు అనే మాట మనం చూస్తాం. మనము దేవుని ఇల్లు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమందు క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన విశ్వాసులు దేవుని ఇల్లు. గుర్తుంచుకుంటారా? క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన విశ్వాసులందరూ చెప్పండి, దేవుని ఇల్లు లేదా దేవుని ఆలయం. దేవుని ఆలయం కూడా, దేవుని ఇల్లు ఒకటి, రెండవ దేవుని ఆలయము కూడా. ఏమిటి దేవుని ఆలయము అనగా, అపోస్తలుడైన పౌలే వ్రాసిన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా అనే మాట కనిపిస్తూ ఉంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనందరితో దేవుని వాక్యము చెప్తున్న మాట, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. మనము దేవుని ఆలయం అంట. మనము దేవుని ఆలయం. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? మనలో ఆయన నివసించుచున్నాడు. దేవుని ఆలయం అనగా ఇలాంటి మందిరము అని అనుకుంటారు చాలామంది. దేవుని ఆలయము అనగా ఏదో ఒక గూడు అని అనుకుంటారు చాలామంది. కాదు, మనము మందిరాలు కడుతూ ఉన్నాం. మనలో కొంతమంది దేవుని కంటే ఒక గూడు కడుతూ ఉన్నారు. దేవుడు మందిరాలలో, దేవుడు గూటిలో నివసించేవాడు కాదు, దేవుడు మనలోనే నివసిస్తున్నాడు అని అర్థం. ఏమిటి ఈ మాట అంటే, దేవుని వాక్యమే చెప్తున్న మాట. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరే దేవుని ఆలయం. మీరే దేవుని ఆలయం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటే, దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తున్నాడు? దేవుని కోసమై సిద్ధపరిచిన ఆలయంలో ఆయన నివసిస్తున్నాడు. ఎలా నివసిస్తున్నాడు అంటే, ఆత్మ మూలంగా ఆయన నివసించుచున్నాడు. ఆత్మ మూలంగా ఆయన నివసించుచు ఉన్నాడు. ఇందులోని మరొక మాట మనకి జ్ఞాపకం చేసుకుంటే కనుక, నేను మరలా ఇక్కడికి వస్తాను చూడండి. ఇదే మొదటి కొరింథీ పత్రిక 6:19లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా
మీరు మీ సొత్తు కారు అనే మాట ఉంది. వినండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అని మనము 3 పదాల్లో చదువుకున్నాం. ఆత్మ, పరిశుద్ధాత్మ తేడాన ఏమైనా? ఆత్మకు పరిశుద్ధాత్మకు తేడా ఏమైనా ఉందంటే కాదు. ఆత్మ పరిశుద్ధాత్మ, ఆత్మ పరిశుద్ధాత్మ అనేది మనకు అర్థమవుతుంది. ఇక 3వ రెఫరెన్స్ కానీ ఒక మాట చూపిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూడాలి. 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమును నైనా రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 3వ మాట ఏమిటి? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ఎవరు? మీరు కూడా అని ఉంది. మీరు కూడా. ఈ 3 మనం చూడగా ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడుచు ఉన్నారు అని చూస్తాం. తర్వాత మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది అన్నాడు కదా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అనే మాట కనిపిస్తూ ఉంది. ఇప్పుడు రండి, కొరింథీ మొదటి పత్రిక 3:16లో రాయబడిన మాట మీద ధ్యానం చేద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు అని వాక్యం చెబుతుంది. మనం ఏమై ఉన్నామంట? దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయమై ఉన్నాం. విశ్వాసుల సమూహమంతా దేవుని ఆలయమని గుర్తుంచుకోండి. పరిశుద్ధాత్మ నివాస స్థలమని దీని ముఖ్య ఉద్దేశం. 9వ వచనములో మనం చూడగా 3:9 వచనం కొరింథీ మొదటి పత్రిక, మేము దేవుని జత పని వారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని ఉంది. 9వ వచనంలో మీరు దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహం, దేవుని గృహం. ఎవరు దేవుని గృహం? మీరే. కొరింథీయులారా, మీరే దేవుని గృహం, మీరే దేవుని ఆలయం. మీలో దేవుడు నివసిస్తున్నాడు. దేవుడు మనలో నివసించుచున్నాడన్న సంగతి మనము మర్చిపోకూడదు. మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు. మనము దేవుని ఆలయం, మనము దేవుని గృహం, అవునా అనేది గుర్తుంచుకోవాలి. ఇంకా మనం ఆలోచన చేస్తే 2వ కొరింథీ పత్రిక 6:16లో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16లో దేవుని వాక్యం మనకి ఇలా గుర్తు చేస్తూ ఉంది. 6:16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొత్తిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచు ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున
మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచు ఉన్నాడు. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన ఈ 2వ పత్రికలో మాట్లాడుతున్న విధం మనకు కనిపిస్తూ ఉంది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అన్నాడు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? ఈ ఆలయములో ఉంటే దేవుడు ఉండాలా, లేకపోతే విగ్రహాలైనా ఉండాలా? నేను దేవునికి ఆలయము, విగ్రహాలకు ఆలయం అంటే కనుక అది కుదరదు. శరీరమునకు ఆత్మకు ఏ విధంగా పొత్తిక పొందదో అదేవిధంగా దేవునికి విగ్రహములకు ఏమాత్రము పొత్తిక ఉండదు. దేవుడు పరిశుద్ధుడు, విగ్రహాలేమో మనుషుల చేత చేయబడినటువంటి. దేవుణ్ణి మనం చేయలేం. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన నిరంతరం ఉండేవాడు. అయితే విగ్రహాలు మాత్రం ఒక మనిషి తయారు చేస్తాడు. కాబట్టి దేవుని ఆలయములో విగ్రహాలకు చోటు ఉండకూడదు. అలా ఉంటే గనక దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. చేసిన వాణ్ణి పాడు చేస్తాడు, చేయించిన వాణ్ణి పాడు చేస్తాడు, ఉంచిన వారిని పాడు చేస్తాడు. కాబట్టి గుర్తుంచుకుందాం, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం అని ఉంది. మనము జీవము గల దేవుని ఆలయం. దేవునిలో జీవం ఉంది, విగ్రహాలు ఏం లేదు, జీవము లేదు. అవి వట్టి విగ్రహాలు అని రాయబడి ఉంది. కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, ముక్కుండి వాసన చూడలేవు, చేతులుండి ముట్టుకోలేవు, కాళ్ళుండి నడవలేవు. అవి మనుషుడు చేశాడు కాబట్టి దానిలకు మనం అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరము లేదు. మనము జీవంగల దేవుని ఆలయమై ఉండాం. అంటే మనలో జీవాత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనకు మనం ఆలయం, ఆయనకు మనం ఆలయం. కాబట్టి జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవించు ప్రాణులము. ఈ యొక్క మనిషి నడిపించేది దేవుని ఆత్మనే కదా, మనిషిని నడిపించేది దేవుని ఆత్మనే. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన మనము జీవం గల వాళ్ళం. ఒక వ్యక్తి మరణిస్తే వాడు జీవం లేనివాడు. ఒక వ్యక్తి బతుకుంటే కనుక వానిలో ఏముంది, జీవము ఉంది. అది దేవుని జీవం అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట ప్రకారంగా మనము ఆలోచన చేయగా లేఖనాలు మనకిలాగా జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాయి అంటూ ఇలా రాయబడింది చూడండి. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు అనే మాట రాయబడింది. ఏం సెలవిచ్చాడు ఆయన అంటే, నేను వారిలో నివసించి సంచరింతును అన్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉంటానన్నాడు. ఆయన సంచరించువాడు, ఆయన మనకు దేవుడు, ఆయన మనకు దేవుడు. మనమేమో వారు ఆయన ప్రజలై ఉందురు. అంటే మనము ఆయన ప్రజలం, మనము ఆయన ప్రజలం. ఆయన మన దేవుడు కాగా మనము ఆయన ప్రజలం. అందును బట్టి మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. మనం ప్రత్యేకించబడిన వారం, ఏర్పరచబడిన వారము, ప్రత్యేకించబడిన వారం. కాబట్టి ఇక విగ్రహారాధన చేసే వాళ్లకు మనకు ఎడము ఉండాలా అన్నాడు.
వారితో మనకు సంబంధం ఉండకూడదు. ఎందుకంటే వారు చేసేది ఏమిటి? విగ్రహాలకు చేస్తారు, విగ్రహార్పితమైంది పెడతారు. అది మనం తినకూడదు. ఎందుకంటే మనం పథ్యం ఉన్నాం అంతే. ఎంతకాలం ఈ పథ్యం? జీవితకాలం అంతా అంతే. ఒకరు నన్ను పిలిచారు భోజనానికి. వాళ్ళు విగ్రహారం చేసిన తెలుసు నాకు. వారు భోజనానికి పిలిస్తే ఒకటే మాట ఏంటంటే, నేను పథ్యం ఉన్నాను తినను, నేను పథ్యం ఉన్నాను తినను. పథ్యం ఉన్నోడు తింటే ఏమవుతాడు? చనిపోతాడు, అంతే కదా. పసిరికలు అయినాయి, పథ్యం ఉండాలా? లేదు తింటా అంటే కనుక నువ్వు చస్తావు. అందుని బట్టి మనకు వారికి ఎడము ఉండాలంట. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. మనం ప్రత్యేకింపబడిన వాళ్ళం. వారితో సహవాసము చేయకూడదు, వారితో తిని త్రాగకూడదు. మనము కూడా వారిలో కలిసిపోతాం కాబట్టి మన జీవితం, మన ప్రవర్తన, మన తిండి అన్నీ కూడా ప్రత్యేకమే. ఈ మధ్య కాలంలోనే ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి వారందరూ కూడా భర్త, భార్య, పెద్ద కుమారుడు, పెద్ద కోడలు, వీళ్ళంతా కూడా విగ్రహారాధికులు. వారికి మరొక కుమారుడు ఉన్నాడు. తాను తన జేజి వీళ్ళిద్దరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కాబట్టి వారి ఇండ్లు వారికే, వీరి ఇండ్లు వీళ్ళకే. ఎందుకంటే ప్రత్యేకత అంతే. అందరు కలిసి మాట్లాడతారు కానీ ప్రత్యేకత. ఇక్కడనేమో ప్రార్థన జరుగుతుంది, అక్కడనేమో విగ్రహారాధన జరుగుతూ ఉంది. ఇక్కడనేమో వీళ్ళు దేవుణ్ణి కలిగి జీవిస్తున్నారు, అక్కడనే వాళ్ళు విగ్రహాలు కలిగి జీవిస్తూ ఉన్నారు. ఒకే ఇంటిలోనే రెండు భాగాలు. వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, వాళ్ళు దేవుని నమ్మలేదు. దేవుని నమ్మిన వారి జీవితాలు బాగున్నాయి, దేవుని నమ్మని వారి జీవితాలు బాగానే ఉన్నాయి. కానీ రేపొద్దున ఎవరు దేవుని రాజ్యం పోతారు అంటే, దేవుని నమ్మిన వారు, ప్రత్యేకంగా ఉన్నవారు మాత్రమే దేవుని రాజ్యం చేరుతారు. లేదు, విగ్రహాలు చేసేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, వాళ్ళు దేవుని రాజ్యం చేరరు, వాళ్ళు నిత్య నరకానికి వెళ్తారు. ప్రత్యేకత అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకేముంది అక్కడ? అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్తున్నాడు. నిజమే కదా. అపవిత్రమైంది దాన్ని మనం ముట్టకూడదు. దాన్ని ముడితే మనం కూడా ఏమైపోతాము? అపవిత్రులమే అయిపోతాం. ఈ మాట చెప్పింది నేను కాదు, ప్రభువే చెప్పాడు. ఇంకా నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును అన్నాడు. ఏమని చేర్చుకుంటాడు దేవుడు అంట? ఎవరైతే దేవుని జీవం గల వారై ఉన్నారో, ఎవరైతే దేవుని ఆలయమై ఉన్నారో వారిని ప్రభువు చేర్చుకుంటాడు. వారు మాత్రమే దేవుని కుమారులు, కుమార్తెలు అని సర్వశక్తి గల ప్రభు సెలవిస్తున్నాడు. సెలవిచ్చిన వాడు దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి మనము ఆయనకు కుమారులము, కుమార్తెములై ఉంటాం. ఇక్కడ పౌలు ఆ మాట తెలియచేశాడు అని మనకు అర్థమవుతూ ఉంది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యము చెప్తున్న మాట ప్రకారంగా మనము ఆలోచన చేయగా ఇలాగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూడండి, మనం ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 2:21 మనం చూసాము. నేను చదువుతాను అన్నమాట. దేవుని ఆలయము అని ఉంది. దేవుని ఆలయము, అవునా? 1:21 2:21 చూడండి. ఎఫెసీ పత్రిక 2:21 మనం చదువుకున్నాం ఇది వరకు. రాయబడిన మాట, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. దేవుని ఆలయం అని వాక్యం చెబుతుంది. గమనించండి, దేవుని ఆలయం వక్ర జనం మధ్య ఉన్నట్లే
కొరింథీలో ఉన్న దేవుని ప్రజలు సమాజములో ఉన్న చెడుగులో భాగస్థులు కాక ప్రతి విధమైన దుర్నీతిని తృణీకరించాలి. కొరింథీలు ఏం చేయాలా? లేదా కూడి వచ్చిన మనం ఏం చేయాలా అంటే వాక్యం చెబుతూ ఉంది, వక్రజనం మధ్య ఉన్నట్లే. కొరింథీలో ఉన్న దేవుని ప్రజలు సమాజంలో ఉన్న చెడుగులో భాగస్థులు కాక ప్రతి విధమైన దుర్నీతిని తృణీకరించాలి. ప్రతి విధమైన దుర్నీతిని మనం తృణీకరించాలి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను కోరేవాడు. ఆయన అపవిత్రతను ఇష్టపడేవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధతనే కోరుతాడు. ఈ మాటలు మనకు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 చూడండి. 14, 15, 16 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 కలిసి ఉన్నాయి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నదిగా కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధంగా జీవించాలని దేవుడు మనకు ఆజ్ఞాపించినాడు. పరిశుద్ధంగా జీవించాలని పేతురు రాశాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మీరు విధేయులకు పిల్లలై అనే మాట రాయబడింది. తర్వాత రాయబడిన మాట చూడండి, జ్ఞాపకం చేస్తాను మీకోసమై. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడు, మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా ఏం చేయాలంట? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఎలాగుండాలి? పరిశుద్ధులై ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు అని చెప్పుకున్నాం. దేవుని విషయంలో ఏది నిజమో ఆయన ప్రజల విషయంలోనూ అదే నిజం కావాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధత అంటే లోకం యొక్క భక్తిహీనమైన దుర్మార్గము నుండి వేరే దేవుని ఎడల ప్రేమ, సేవాత్మితమైన ఆరాధన కలిగి ఉండడానికి మనమందరం కూడా ప్రత్యేకింపబడిన వాళ్ళం. క్రీస్తులో మన ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లక్ష్యం ఏంటంటే పరిశుద్ధంగా జీవించండి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దీని అర్థం ఏంటంటే దేవుని వలె ఉండండి అనే మాట. మీరు దేవుని వలె ఉండండి అని దీని అర్థం. దేవునికి అంకితము కావడం, దేవుణ్ణి సంతోషపరచడానికి జీవించటం, దేవుని సంతోషపరచడం జీవించాలి మనం అని ఉంది. కాబట్టి ఇది దేవుని ఆత్మ ద్వారానే సాధ్యపడుతూ ఉంది. ఆయన మన ప్రాణములను, ఆత్మలను పాపము నుండి పవిత్రపరచి క్రీస్తు పోలికగా నూతన పరుస్తాడు అన్నది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి కృప ద్వారా దేవుని వాక్యానుసారంగా మనము జీవించువారమై ఉండాలి. వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు జీవించిన ప్రకారంగా మనము జీవించువారమై ఉండాలని ఇందులో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చెబుతుంది ఆయనకు విధేయులయ్యేలా ఆయన చేస్తాడు. మనము జీవిస్తే అలా ఆయననే చేస్తాడు అన్నది జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుని బట్టి అనుదిన జీవిత విధానంగా మనము ఉంటున్న మాటనంటే మీరు పరిశుద్ధంగా ఉండండి, మీరు పవిత్రంగా ఉండండి.
మీరు దేవుని కలిగి ఉండండి, మీరు దేవునిలో ఉండండి అనేది ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా మనము ఆలోచన చేయగా దేవుని వాక్యమే మనకి ఇలా గుర్తు చేస్తుంది. చూడండి, ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం మనకి ఇలా గుర్తు చేస్తూ ఉంది. కొలస్సీ పత్రిక 3:17 అనుకుంటాను, 2:7 చూడండి, 2వ అధ్యాయము 7వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట యందు విస్తరించును, ఆయన ఎందుండి నడుచుకునండి అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6 కలిసి ఉన్నాయి కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏమిటంటే, రాయబడిన మాట, ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు అని దేవుని వాక్యం చెబుతుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అనే మాట మీద మనం కొంత ధ్యానము చేస్తూ ఉన్నాం. మనం దేవుని ఆలయమై ఉన్నాము అన్న సంగతి మనము మర్చిపోకూడదు. చివరిగా ఒక మాట చూడండి, నేను జ్ఞాపకం చేసి ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. తర్వాత మనం మరలా చదువుకుందాం కొన్ని వచనాలు. ఎబ్రీ పత్రికలోని కొన్ని మాటలు 3వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు అని ఉంది. మనమే ఆయన ఇల్లు. ఈ 4 వచ్చిన భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ మోసే గురించి రాయబడింది. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఆయన కూడా లేదా ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను అని ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడింది. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత మాట, ప్రతి ఇల్లును ఎవడైనా ఒక చేత కట్టబడుతూ ఉంది. ప్రతి ఇల్లు కూడా ఎవడైనా ఒక చేత కట్టబడుతూ ఉంది. మన ఇండ్లు మనమే కట్టుకోలేము. ఒకరి చేత మనము కట్టబడాలి లేదా కట్టించుకోవాలి. అదేవిధంగా దేవుని వాక్యం అనే ఈ మాటల చేత మన ఇండ్లు మనం కట్టుకోవాలి. ఒక భార్య భర్తగా, కుటుంబంలో పిల్లలుగా మనమందరం కూడా దేవుని వాక్యము చేత మనం కట్టబడేవారుగా ఉండాలి. అందుకోసమే సమస్తమును కట్టినవాడు దేవుడే. అంతే, కట్టేవాడు ఆయన, కట్టించుకునే వాళ్ళం మనం. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లుగా ఇలా చెప్పుకోవచ్చు. మన ఇల్లు మనం కట్టించుకున్నాం, కట్టిన తర్వాత దానికి రంగులేస్తాం, మరి బండలు వేసుకుంటాం, ట్రయల్స్ కనిపించుకుంటాం. తర్వాత ఆ ఇల్లు చూసిన వాళ్ళంతా ఏమంటారంటే, ఎవరు కట్టినారో బాగా కట్టినారు అని అంటారు. ఈ ఇల్లు ఎవరిదో అనే పదము కంటే దీన్ని ఎవరు కట్టారో బాగా కట్టినాడు అనేది ఒకటి. తర్వాత ఈ ఇల్లు ఎవరు కట్టించినారో అనే పదం కూడా మనకు వస్తుంది. ఏదేమైనా సమస్తమును కట్టువాడు దేవుడే అనేది గుర్తుంచుకోవాలి. ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడని ఎంచబడిను అనే మాట కనిపిస్తుంది. తర్వాత రాయబడిన మాట,
ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇండ్లంతటిలో నమ్మకంగా ఉండెను. దేవుని ఇండ్లంతటిలో నమ్మకంగా ఉండెను. కాబట్టి దేవుని ఇండ్లు ఆయన మనకు అప్పగించిన తర్వాత ఆ ఇంట్లో మనం ఎట్లుండాలంటే నమ్మకంగా ఉండాలి. ఈ దేహం అనే ఈ దేవుని ఆలయం, ఈ ఇండ్లను మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి, కాపాడుకోవాలని దానికి అర్థం. ఇంకా మనం చూస్తాం 6వ వచనం చూడగా, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నవాడు ధైర్యము నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా ఉండిన ఎడల చేపట్టిన మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు అని ఉంది. మనమే ఆయన ఇల్లు, అంతే. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి అంటే, మీరు దేవుని ఆలయం, మీరు దేవుని ఇల్లు అనే మాట. అవునా? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు దేవుని ఇండ్లు లేదా దేవుని ఆలయం. మీరు దేవుని ఇండ్లు, మనం దేవుని ఇండ్లు కాబట్టి దేవుని ఇండ్లు అయిన మనము దేవునికి నివాస స్థలముగా ఉండాలి. ఆయన మనలో నివసించాలి. ఆయన మన పరిపాలకుడు, ఆయన మనల్ని పరిపాలించాలి అన్నది గుర్తుంచుకోవాలి. ఇక ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వాడిని పాడు చేస్తాడు అనే మాట మరలా మనము ధ్యానం చేసుకుందాం. ఈ ఆలయము దేవునిది కాబట్టి, దేవుడిని కొన్నాడు, రక్తమిచ్చి కొన్నాడు కాబట్టి ఈ ఆలయం పరిశుద్ధంగా ఉంచుకుందాం, పవిత్రంగా ఉంచుకుందాం. మరి ప్రభు రాకడ కోసమై సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మేము నీ ఆలయమని, ఈ ఆలయంలో మీరు ఉంటారనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆలయాన్ని పాడు చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకునే కృప అనుగ్రహించి మీరే దర్శించుమని, సహాయపడమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.